కేక్ చేయబోతున్నాను అనమాట. యాక్చువల్లీ 1.5 months బ్యాక్ నేను ఆల్రెడీ మా ఇంట్లో కేక్ చేశాను, అది సూపర్ హిట్ అయింది అనమాట. సో ఇవాళ కూడా మళ్ళీ నేను కేక్ చేయబోతున్నాను. బట్ నేను లాస్ట్ టైం ఓన్లీ ప్లెయిన్ కేక్ చేశాను, కాకపోతే ఈసారి క్రీమ్ కూడా వేయబోతున్నాం మనము. ఇట్లా మధ్యలో లేయర్ కట్ చేసి క్రీమ్ వేసి మళ్ళీ కేక్ పెట్టి మళ్ళీ అట్లా లేయర్ కేక్ అనమాట. సో ఇవాళ అయితే మనం కేక్ చేసుకోబోతున్నాం. ఏం కేక్ మమ్మీ? స్ట్రాబెర్రీ కేక్. ఎస్, స్ట్రాబెర్రీ కేక్ అనమాట. అంటే నాట్ కంప్లీట్లీ స్ట్రాబెర్రీ. మనకి ఎట్లయితే టూటీ ఫ్రూటీ కేక్స్ ఉంటాయి కదా, ఇట్లా మధ్య మధ్యలో ఫ్రూట్స్ వస్తూ, సో ఇట్లా మన కేక్ లో మధ్య మధ్యలో స్ట్రాబెర్రీస్ వస్తాయి. అండ్ చాక్లెట్, వైట్ చాక్లెట్. ఎస్, వైట్ చాక్లెట్ వచ్చేసి టాపింగ్ క్రీమ్ అనమాట. దాంట్లో మళ్ళీ కొంచెం ఆ స్ట్రాబెర్రీ జ్యూస్, జామ్ అట్లాంటివి వేసుకుందాం. సో అప్పుడు బాగుంటుంది. మళ్ళీ ఓవర్ గా స్ట్రాబెర్రీ కాదు. ఎవరి కోసం ఈ కేక్? అసలు దీని స్టోరీ ఏంటిది? సో లాస్ట్ టైం చేసినప్పుడు కేక్ సూపర్ హిట్ అయిందని మా డాడీ ఇంకా ఆఫీస్కి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు ఏమైనా కేక్ వీడియోస్ కనపడితే నాకు పంపిస్తున్నాడు అనమాట. సో ఈ కేక్ కొంచెం మనం చేయొచ్చు, హిట్ అయితేమో అని అనిపించి నేను ఈ కేక్ వీడియో చూసేసుకొని వాళ్ళైతే చేసేస్తున్నాను. డాడీకి ఈవినింగ్ వచ్చాక సర్ప్రైజ్ గా పెడదాం. సక్సెస్ అవుతుందో కాదో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు కాకపోతే ఏముంది, జస్ట్ మళ్ళీ నెక్స్ట్ టైం ప్రయత్నిస్తాం అంతేనా? ఇంకా కావాల్సిన పదార్థాలు కొలతలతో చూసేద్దాం. రెడీ చేసుకున్నావా అన్ని? అన్ని ఇక్కడ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి అనమాట. ఇది కేక్ బ్యాటర్ కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి ఇప్పుడైతే. ఓకే, ఇంకా కొలతలతో చెప్పేస్తావా ఫాస్ట్ గా? ఫస్ట్ ఏంటిది? ఫస్ట్ వచ్చేసి మైదా. ఇది నేను 200 grams తీసుకున్నాను. 200 grams అంటే 1 cup ప్లస్ 1/3 cup అనమాట. సో అదైతే ఫస్ట్ వేసేసుకుందాం. నేనైతే జల్లెల్లో వేసుకుంటున్నాను, స్మూత్ టెక్స్చర్ వస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి షుగర్ వచ్చేసి మొత్తం 1/2 ప్లస్ 1/4 cup అనమాట, విచ్ ఇస్ 150 grams. మెత్తగా మిక్సీ పట్టినటువంటి షుగర్ వేసేసుకుంటుంది. 1/2 cup ప్లస్ 1/4 cup. స్మైల్ అది? ఎస్. ఓకే, వేసిన తర్వాత నెక్స్ట్ ఏం వేస్తున్నావు స్మైల్? 1 teaspoon బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. ఓకే, బేకింగ్ సోడా ఏం వాడట్లేవా ఈరోజు? ఓకే ఓకే, ఇంకదంతా కూడా షుగర్, బేకింగ్ పౌడర్ ఇవన్నీ కూడా జల్లెడ పట్టేస్తున్నావా? ఎస్, జల్లెడ పట్టావా? జల్లెడ పట్టేసాను. ఇక్కడైతే పెద్ద హోల్ వేసేసుకొని దాంట్లో 3 eggs అయితే వేసుకుందాం ఫస్ట్. ఓకే, ఎగ్స్ చాలా పడుతున్నాయి ఈ కేక్ కి. మామూలు అయితే ఇంత కొలతకి 1 egg 1.5 egg సరిపోతుంది నేను చేసే మెథడ్ అయితే. స్మైలీ మెథడ్ మీరు బేకింగ్ సోడా వేసుకుంటారు, ఇక్కడ వేయట్లేదుగా. ఓకే ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి 1 teaspoon వెనిలా ఎక్స్ట్రాక్ట్. వెనిలా ఎసెన్స్ వేసింది. తర్వాత 1/4 cup మిల్క్. ఓకే, కాచి చల్లార్చిన పాలు. అండ్ 2/3 cup బటర్. ఎస్, బటర్, యమ్మీ బటర్. ఓకే, బటర్ కేక్ అన్నమాట. మొత్తం బటర్ తోటి అయిపోతుంది అంటుంది ఈ కేక్ స్మైలీ. ఎస్, యమ్మీ ఉంటుంది. నార్మల్ గా ఇంతకు ముందు నేను చేసినప్పుడు అయితే ఆయిల్ వేసాను, బట్ ఈసారి అయితే మనం బటర్ వేసుకుందాం. ఓకే స్మైలీ, నెక్స్ట్ దీన్ని అంతా కలిపేసుకుందాం. ఓకే, స్లోగా ఫస్ట్ కలుపుకున్నాక దాని తర్వాత బీటర్ వాడదాం. ఓకే ఓకే, కలిపేసాయి. కలుపుతున్నావా స్మైలీ? ఎస్, ఇట్లా పౌడర్ అంతా ఒకసారి మంచిగా మిక్స్ అయినాక ఇప్పుడు దీన్ని ఇట్లా తీసేసుకొని మనం ఇప్పుడు బీటర్ వాడదాం. ఓకే, ఇప్పుడు మనం దీన్ని అంతటి బ్లెండ్ చేసుకుందాం. ఓకే, మొత్తం బ్లెండ్ చేస్తా ఉంది. ఎంతసేపు స్మైలీ? స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేయాలన్నమాట. ఓకే, నాకు ఒక డౌట్. నువ్వంటే ఇప్పుడు ఈ బీటర్ ఉంది కాబట్టి చేస్తున్నావు, మరి ఈ బీటర్ లేని వాళ్ళు ఎట్లా కలుపుకోవాలంటే? నేను ఈ బీటర్ ఉంది కాబట్టి 2 minutes చేస్తున్నాను. ఒకవేళ బీటర్ లేని వాళ్ళు నార్మల్ ఎగ్ బీటర్ ఉంటది కదా, దాంతో 5 minutes చేసుకుంటే సరిపోద్ది. ఓకే ఓకే, ఎట్లా వచ్చింది కన్సిస్టెన్సీ చూపించు. వావ్, స్మూతీగా వచ్చింది స్మైల్. బటర్ అంతా మెల్ట్ అయినట్టుంది బాగా. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ వేస్తాం. ఇంకా లాస్ట్ కి స్ట్రాబెరీస్ కొన్ని వేసుకుంటే అవి ఇట్లా మన కేక్ మధ్యలో ఇట్లా సూపర్ గా తగులుతాయి ఉంటాయి అన్నమాట. ఓకే ఓకే స్మైలీ, ఇంకా పిండి రెడీ అయిందా? బీట్ అయిందా? ఎస్, నేనైతే 3 సన్నగా చాప్ చేసిన స్ట్రాబెరీస్ ని వేసుకుంటున్నాను దీంట్లో. ఓకే, మా దగ్గర ముంబైలో ఫ్రెష్ స్ట్రాబెరీస్ దొరకలేదు, మేము ఫ్రోజన్ స్ట్రాబెరీస్ వేసుకుంటున్నాం. ఓకే ఓకే, ఏదైతే ఏంది. ఇప్పుడు ఇది వేసుకున్నాక మళ్ళీ బీట్ చేయకండి, జస్ట్ ఈ స్పాచులాతో కలిపేసుకోండి స్లోగా. ఓకే, కలిపేసేయి. మళ్ళీ ఏం చేస్తున్నావు? సో మన బ్యాటర్ అయితే రెడీగా ఉంది. ఈ మధ్యలో నేను ఈ ప్యాన్ అంతా బటర్ వేసుకుంటున్నాను అనమాట. దాని తర్వాత దీని మీద ఫ్లోర్ వేసుకొని ఇట్లా ఇట్లా జల్లెడ పట్టుకుంటే మనకి ఇట్లా నాన్ స్టిక్ లాగా అయిపోద్ది అనమాట, కేక్ అతుక్కోదు ప్యాన్ కి. ఓకే,
మైదా పిండి వేసావా 1 స్పూను Yes. వేసి ఇంకా బటర్ అప్లై చేసి ఆ ప్యాన్ కి ఇది పిండి అంతా ఇలా చేస్తుంది. బేకింగ్ చేసుకునేటప్పుడు కేక్స్ కి కానీ బిస్కెట్స్ కానీ ఇలా చేసుకుంటే ఏంటంటే స్టవ్ మీద చేసినప్పుడు మనకి ఈజీగా అతుక్కోకుండా కేక్ అనేది వచ్చేస్తుంది కదా స్మైలీ. స్మైలీ మొత్తం అప్లై చేసుకున్నావు అదంతా. అప్లై చేసుకున్నాను. ఇప్పుడు బ్యాటర్ అయితే మనం పాన్ లో వేసేసుకుందాము. నేనైతే హాఫ్ వరకు నింపుకుంటాను ఫ్రెండ్స్. ఓకే చేసేసే. వేసుకున్నావా బ్యాటర్? కేక్ అయితే పర్ఫెక్ట్ గా రావాలి చెప్తున్నా మరి. ఏంటి స్మైల్ వేసావా? బ్యాటర్ అంతా వేసేసుకున్నాను. దాని తర్వాత ఇట్లా సెట్ చేసుకొని ఆల్రెడీ ఇదైతే ప్రీ హీటింగ్ లో పెట్టాను అనమాట. అయితే దీనికి స్టోరీ ఉంది ఫ్రెండ్స్. మేము ఇప్పటికి 3 సార్లు చేసుకున్నాం కేక్, వీడియో చూపించకుండానే. స్మైలీ చేసింది. 3 సార్లు రకరకాలుగా ట్రై చేశాను అనమాట ఎట్లా వస్తుందని. అయితే ఒక్కటే శాండ్ ఇంకా ఇట్లా జనరేషన్స్ పాస్ అవుతుంది. 3 కేక్స్ ఆఫ్ జనరేషన్స్ అయితే పాస్ అయింది. మళ్ళీ అదే శాండ్ ని డబ్బాలో పెట్టుకొని దాచుకొని మళ్ళీ దాన్నే వాడుతున్నాను అనమాట. సాల్ట్ అనమాట అదైతే. శాండ్ కలర్ అయిపోయింది. నేను ఇప్పుడు చూపిస్తాను. ఇలా ఒక వెడల్పాటి పాత్ర పెట్టేసుకొని కింద సాల్ట్ పెట్టేసింది. ఈ సాల్ట్ ఇప్పటికి 3 సార్ల నుంచి స్మైలీనే బేక్ చేస్తూ ఉంది. అదే సాల్ట్ మళ్ళీ పోసేసి ఇలా స్టాండ్ పెట్టామన్నమాట. ఇప్పుడు దాంట్లోకి ఇది పెట్టాలి. స్మైలీ చెయ్యి కాల్చుకోకుండా పెట్టగలవా? నేను పెట్టాలా? నేను పెడతాను. పై నుంచి ఇట్లా పెట్టేసాయి. పెట్టేసావా? ఎస్. ఇప్పుడు మూత పెట్టేసి మనము ఒక 20 to 30 మినిట్స్ మన స్టవ్ సిమ్లు పెట్టుకున్న దాన్ని బట్టి ఉంటుంది. స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకొని బేక్ చేసుకోవాలి. మధ్యలో మళ్ళీ చూపిస్తావా అయినప్పుడు? మధ్యలో ఫోర్క్ టెస్టింగ్ చేద్దాం. ఓకే. అయిందా కేక్? అయితే 20 మినిట్స్ అయిపోయింది. నేను ఆల్రెడీ ఫోర్క్ టెస్ట్ అయితే గుచ్చి చూసాను అనమాట. సో నేను మళ్ళీ ఒకసారి మీకోసం గుచ్చుతున్నాను. ఏం అంటుకోవట్లేదు మన ఫోర్క్ కి. సో ఇప్పుడైతే మన కేక్ అయితే అయిపోయింది. సో ఈ కేక్ ఇలా అయినా తినొచ్చు, ఎందుకంటే మనం షుగర్ వేసేసుకున్నాము. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే మనకి ప్లమ్ కేక్ లాగా అమ్ముతారు కదా, అట్లా ఉంటది అనమాట. కాకపోతే నేను దీన్ని క్రీమ్ కూడా పూద్దాం అనుకుంటున్నాను కదా. సో ఇప్పుడు నేను క్రీమ్ రెడీ చేస్తాను. అది ఎలా చేస్తానో చూసేయండి. ఎస్, ఇక్కడ అన్ని రెడీగా పెట్టేసుకుంది. నెక్స్ట్ ఐటమ్స్ అది చల్లారాలి కదా. ఇంకా స్టవ్ ఆపేసేసావు కదా. స్టవ్ ఆపేసి దాన్ని బయట పెట్టుకొని చల్లార్చుకోండి. మినిమం 30 మినిట్స్ చల్లారితే బాగుంటది. ఓకే స్మైలీ. ఇప్పుడైతే నేను 3 ఇంగ్రీడియంట్స్ తో మాత్రమే క్రీమ్ చేయబోతున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి వైట్ చాక్లెట్. నేను బ్లింకిట్ లో తెప్పించాను అనమాట, మోర్ వాళ్ళది. ఈసారి మేము ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము. తిన్నాను నేనైతే, చాలా బాగుంది. ఇది ఎంత క్వాంటిటీ? ఇది నేను 300 గ్రామ్స్ తీసుకున్నాను అనమాట. వైట్ చాక్లెట్ 300 గ్రామ్స్. దీంట్లో వచ్చేసి ఫ్రూట్ జామ్ తీసుకున్నాను అనమాట. 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఏంటి స్మైలీ? అది వచ్చేసి అమూల్ క్రీమ్ అనమాట. అది వచ్చేసి నేను 3/4 కప్ తీసుకున్నాను. ఫ్రెష్ క్రీమ్, మిల్క్ క్రీమ్. ఓకే, ఇంక ఈ 3 ఇంగ్రీడియంట్స్ తోటే నువ్వు ఇప్పుడు కేక్ మీదకి క్రీమ్ రెడీ చేస్తున్నాను. కేక్ మీదకి మధ్యలోకి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి ఇప్పుడు? ఫస్ట్ ఈ చాక్లెట్ పీసెస్ అయితే నేను కొంచెం చిన్నగా చేసి వేసుకున్నాను. అండ్ ఫ్రెష్ క్రీమ్ వచ్చేసి వేసేసుకొని దీన్ని ఒక 1.5 మినిట్ మైక్రోవేవ్ చేద్దాం. అప్పుడు చాక్లెట్ అనేది కొంచెం కరుగుతుంది కదా. లేదు, ఒకవేళ మీకు మైక్రోవేవ్ అని లేకపోతే నేను ఏంటంటే స్టవ్ మీద ఆవిరి హాట్ వాటర్ పెట్టుకుని దాని మీద ఒక స్టీల్ బౌల్లో ఇది వేసి పెట్టినా కొంచెం కరుగుతుంది, మెల్ట్ అవుతుంది. సరే, ఇప్పుడు నువ్వు ఇది ఓవెన్ లో పెట్టేస్తున్నావా? 1 మినిట్ ఓవెన్ లో పెట్టేస్తాను. ఓకే, పెట్టేసి మళ్ళీ ఏం చేస్తున్నావు? సో నేను మైక్రోవేవ్ చేసుకున్నాక అది మొత్తం కరిగింది అనమాట చాక్లెట్. సో మళ్ళీ ఒక్కసారి నేను కలుపుకున్నాను అనమాట. ఏం పీసెస్ లాగా ఉండకుండా చాక్లెట్ మొత్తం కండెన్స్డ్ మిల్క్ లాగా అయిపోయింది కలర్. సో ఇప్పుడు దీంట్లో మనం జామ్ వేసుకుందాం. నేను మిక్స్డ్ ఫ్రూట్ జామ్ వేస్తాను 2 టేబుల్ స్పూన్. ఒకవేళ మీ దగ్గర స్ట్రాబెర్రీ జ్యూస్ కానీ ఏమైనా ఉంటే సిరప్ కానీ అదన్నా వేసుకోవచ్చు. నా దగ్గర అది లేదనమాట. ఓకే, సో ఇదంతా కూడా మంచిగా కలుపుకొని 30 మినిట్స్ అయితే ఫస్ట్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టాలంట. ఇప్పుడు పెట్టేసే నాన్న కలిపేసి. స్మైలీ, మన యమ్మీ కేక్ అయితే ఇందాక రెడీ అయిపోయింది కదా. 30 మినిట్స్ ఆరిపోయింది అనమాట. ఇప్పుడు నేనైతే దీని మీద వేయకపోతున్నాను. ఓకే, టెస్టింగ్ టైం అనమాట. ఓకే, టెస్ట్ అయితే పాస్ అయిపోయింది. ఇరక్కుండా ఫుల్ గా అతుక్కోకుండా వచ్చేసింది అనమాట. అండ్ మనది మోడల్ కూడా మాడలేదు. నేను లాస్ట్ 2 టైమ్స్ చేసినప్పుడు లైట్ గా మాడింది అనమాట కింద లేయర్. ఈసారి మాడలేదు. మళ్ళీ ఇటు తిప్పేసే చిన్నగా ఓసారి ప్లేట్. ఓకే, మనమైతే కేక్ ని మళ్ళీ రివర్స్ తిప్పుదాము. ఇప్పుడు దాన్ని కట్ చేయాలి కదా. పైన లేయర్స్ కొంచెం పైన సన్నగా చేసుకోండి, కింద కొంచెం లావు ఉంచుకొని కట్ చేసుకుందాం. ఓకే, చేద్దాం. స్మైలీ రెడీగా మనదైతే రెడీ అయిపోయింది. 30 మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని మనం బ్లెండ్ చేద్దాం. సో స్మూత్ టెక్స్చర్ ఇట్లా క్రీమ్ లాగా వస్తుంది. ఓకే, కొంచెం థిక్గా అయింది కదా స్మైలీ ఫ్రిడ్జ్ లో పెట్టినాక.
ఓకే. డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టే పొరపాటు చేయకండి, మళ్ళీ చాక్లెట్ గడ్డ కట్టిపోద్ది, మళ్ళీ మైక్రోవేవ్ లో పెట్టి మళ్ళీ 30 minutes ఫ్రిడ్జ్ లో. నేను ఇందాకటి నుంచి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి స్మైలీ 15 నిమిషాల్లో గట్టిగా ఇద్దని చెప్తా ఉంటే స్మైలీ నన్ను తిట్టింది ఫ్రెండ్స్. అసలు మీనింగ్లెస్ అండి, మీనింగ్లెస్. మొత్తం ఇలా బీట్ చేస్తా ఉంది స్మైలీ బీటర్ తోటి. బీట్ చేయాలన్నమాట మొత్తం. చేసేయి. ఎప్పుడైతే నేను కేక్ ని కట్ చేసేసాను అనమాట. ఫస్ట్ లోవర్ బేస్ తీసుకుందాము. ఏది పైన చూపించు ఒక్కసారి మన ఆడియన్స్ చూపించు. ఇది పైన లేయర్, దాని పక్కన పెట్టేస్తుంది. అడుగు భాగం అనమాట ఇది కేక్ కి. దీనికి ఏం చేయాలి స్మైల్ ఇప్పుడు? ఫస్ట్ దీంట్లో షుగర్ సిరప్ వేసుకుందాం అనమాట. క్రీమ్ కూడా రెడీగా పెట్టేసుకుంది కదా. ఒక కప్పు ఇంత వాటర్ తీసుకొని దీంట్లో 2 స్పూన్స్ ఆఫ్ పౌడర్ షుగర్ వేసాను అనమాట. షుగర్ వేసి వాటర్ లో కలిపేసుకుంది. షుగర్ వాటర్ ఇది. మనకి ఇప్పుడు ఇట్లా కూల్ కేక్స్ వస్తాయి కదా, సో అట్లా స్పాంజీకి రావాలంటే ఈ షుగర్ వాటర్ ని కేక్ మీద తడుపుకుంటే అయిపోద్ది. ఓకే, అట్లా కేక్ మొత్తం తడుపుకోవాలి. ఓకే, తడిపేసేసాయి. క్రీమా స్మైలీ? కన్సిస్టెన్సీ ఎట్లా వచ్చిందో చూపించు. ఓకే, ఇంక ఇప్పుడు ఆ క్రీమ్ని అప్లై చేస్తావా? చేసేసే నాన్న. ఫస్ట్ టైం స్మైలీ ఈ క్రీమ్ని అప్లై చేసేది. ఇంకొక క్రీమ్ లాస్ట్ టైం చేసింది, అది ఇప్పటికి కూడా ఉంది ఇంకా క్రీమ్. అది ఓవర్ గా అయిపోయింది అనమాట. స్వీట్ ఎక్కువైంది దాంట్లో, షుగర్ ఎక్కువ వేసేసాను. మరి అది చాక్లెట్ కేక్ కని చేసింది. అది ఇంకా అప్పుడు వీడియో తీయలేదులేండి, కానీ ఆ క్రీమ్ ఇంకా మా ఫ్రిడ్జ్లోనే ఉంది కొద్దిగా మిగిలి. అది అప్పుడప్పుడు ఏదైనా మఫిన్స్ చేసుకొని దానికి అప్లై చేసుకుంటా ఉంటుంది. ఇప్పుడైతే ఈ కొత్త రకం క్రీమ్ని అయితే ఇలా తయారు చేసి మంచిగా మొత్తం కూడా అప్లై చేస్తుంది ఈవెన్గా. స్మైలీ, ఇంకా మన నెక్స్ట్ వచ్చే బర్త్డేస్కి కేక్ కొనే పని లేదు స్మైలీ. ఇంకా మనమే చేసుకోవచ్చు కదా. వస్తున్నాయి దగ్గరికి మన బర్త్డేలు కూడా. ఇలానే చేసేసే నాన్న. ఇద్దరు బర్త్డేలకి 2 ఫ్లేవర్స్ చెయ్యి అంతే నువ్వు చేయాల్సింది. ఆల్రెడీ స్ట్రాబెరీ అయిపోయింది. నెక్స్ట్ బ్లాక్ ఫారెస్ట్ చేసుకుందాం. బ్లాక్ ఫారెస్ట్ మరి దానికి ఏం ఫ్రూట్స్ వేస్తారు? ఫ్రూట్స్ మధ్యలో స్ట్రాబెరీ ఇంకా దాని సిరప్ వేస్తారు. పైన మొత్తం చాక్లెట్ కేక్, ఫ్రాస్టింగ్ వచ్చేసి వైట్. ఓకే, చేసేసేలే. అప్పుడు కూడా వీడియో తీసి పెడదాం, ఎవరి బర్త్డేకి వాళ్ళ కేక్ చేసుకొని. ఓకేనా? ఏది నుంచి కేక్ చూపిద్దాం. మాకు కేక్ స్టాండ్ ఇట్లా రౌండ్గా తిప్పేది లేదు కాబట్టి ఇలా స్టూల్ పెట్టేసుకొని ఇలా చేస్తుంది అనమాట. మా స్మైలీ టెక్నిక్ అది. కేక్ మీద అయితే మొత్తం అప్లై చేసేసింది కింద లేయర్ మీద. ఇప్పుడు పైన లేయర్ని పెట్టేస్తా ఉంది కేక్ మీద. అమ్మ జాగ్రత్త స్మైలీ, అది ఇరిగింది అనుకు. ఇంత కష్టపడి నువ్వు వేస్ట్. ఇంకా మళ్ళీ సెట్ అయిందా? ఓకే, ఇప్పుడు మళ్ళీ పైన అప్లై చేస్తావా క్రీమ్? చేసేసి. వావ్ స్మైలీ, వావ్. ఇంకా నువ్వు నీ సైడ్ బిజినెస్ కింద బేకింగ్ పెట్టేసుకో, ఇంకా అయిపోతుంది. క్లౌడ్ కిచెన్. సాటర్డేస్ సండేస్ ఇంక ఈ వర్క్ చేసేసి స్మైలీ. ఓకేనా? ఎవరైనా కేక్స్ కావాలంటే ఆర్డర్ ఇస్తే చేసి పంపిస్తా ఉండు. ఇప్పుడు అది కూడా ఒక బిజినెస్ కదా బాగా. అదిగో చూడండి ఇలా మంచి రౌండ్గా తిప్పుతుంది. ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు కూడా చేయరు ఇలా. ఇట్లా వీడియోస్ చూస్తా ఉంటే మనకు తెలుస్తుంది. అదే ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇంకా ఇప్పుడు మనం డెకరేషన్ చేసుకుందాం. నేను క్రీమ్ అయితే మొత్తం పూసేసాను. మళ్ళీ పైన కూడా షుగర్ సిరప్ వేసి తర్వాత క్రీమ్ అంతా అప్లై చేసిన తర్వాత ఇలా స్ట్రాబెరీస్ తో నేనైతే డెకరేట్ చేసుకుంటున్నాను రౌండ్ గా. సూపర్ స్మైలీ. ఇంకా దీన్ని స్ట్రాబెర్రీ కేక్ అనొచ్చు కదా. ఓకే, రెసిపీ అయిపోయిన తర్వాత పేరు పెట్టుకుంటున్నాం మనం. స్మైల్ ఓకేనా స్మైలీ? చేసేసాయి. తినాలనిపిస్తుంది కానీ ఇది మళ్ళీ కూల్ చేయాలి కదా. దీన్ని ఫ్రిడ్జ్ లో, ఎందుకంటే కూల్ కేక్ చేసుకున్నాం మనం. కూల్ కేక్ ని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చల్లగా అయినాక తింటేనే బాగుంటది. సో ఇప్పుడు దీన్ని అయితే 30 minutes ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాము. మేమైతే డాడీ వచ్చినాక ఒకటేసారి కట్ చేస్తాం అనమాట. మీరు కావాలంటే ఎమ్మటే 30 minutes అయినాక డీప్ ఫ్రిడ్జ్ లో తీసుకొని, నార్మల్ ఫ్రిడ్జ్ డీప్ లో పెట్టద్దు. నార్మల్ ఫ్రిడ్జ్. మా అమ్మ ఇందాక నుంచి డీప్ ఫ్రిడ్జ్ ఎక్కిచ్చేసిందండి నాకైతే. సో ఫ్రిడ్జ్ లో పెట్టుకొని స్పూన్ వేసుకొని తింటారో కట్ చేసుకొని తింటారో ఎట్లయినా తినండి, యమ్మీగా అయితే ఉంది. ఓకే, డాడీ వచ్చాక కట్ చేద్దాం. వీడియో చూడండి ఫ్రెండ్స్. మరి రమేష్ గారు ఎక్స్ప్రెషన్ ఏంటి కూతురు కేక్ చేసింది కదా, ఇంత మంచి కేక్. ఓకేనా? ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టేసా. వెళ్ళిపో. ఆడియన్స్ కి ఫ్రిడ్జ్ దగ్గరకు కూడా నువ్వు వెళ్ళి పెట్టినట్టుగా చూపించేస్తాను. కేక్ రెడీగా ఉంది, డాడీని తీసుకొచ్చేసాయి.
వెరీ గుడ్ వెరీ గుడ్, బాగా చేశారు, చుట్టానికి బాగుంది. నేనే కట్ చేయాలా? ఆగు ఆగు, కట్ చేయలే. వచ్చా అనేది కొంచెం డౌట్ వచ్చింది. కట్ కేక్ కట్టింగ్ స్మూత్ గా కట్ అయిందా? బాగా కట్ అయింది, మంచి కట్ అయింది. ఓకే లే ఇక ప్లేట్. వావ్ సి yes పర్ఫెక్ట్ గా వచ్చింది. నైస్, చాలా బాగా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, కూతురు చేసినటువంటి మంచి స్ట్రాబెర్రీ స్పాంజ్ కేక్. మంచిగా కట్ అయింది. ఇక్కడ నుంచి కూడా చూపిస్తా. ఫంటాస్టిక్ గా కట్ అయింది, స్మూత్ గా. మధ్యలో లేయర్ కూడా చూడండి, సేమ్ మనకి ఇంకా బేకరీ స్టైల్ వచ్చిందనమాట. వెరీ గుడ్, బాగా ప్రాక్టీస్ చేయి స్మైలిక. మంచి బేకరీ పెడదాం మనం. ఆగండి, ముందు టేస్ట్ చూసి చెప్తారు. ఆగండి, ఫోర్క్ ఇస్తా మీకు. తింటున్నారా? ఎవరు చెప్తారు? బాగుంది, బాగుందా? సాఫ్ట్ గా కూడా ఉంది, చాలా బాగా వచ్చింది. ఓకే, స్ట్రాబెర్రీ కేక్ ఫ్రెండ్స్, స్మైలీ చేసినటువంటి. స్మూత్ గా కట్ అయిపోయింది. ఓకే నైస్, చాలా బాగుంది. అండ్ మనం రేపు వెళ్ళబోయే దానికి నేను అన్ని ప్రిపరేషన్స్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. రేపు నెక్స్ట్ వ్లాగ్ మరి ఎప్పుడు షేర్ చేస్తానో తెలీదు. ఆ వ్లాగ్ లో మాత్రం ఇంకా కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి కదా స్మైలీ. ఇంకా రమేష్ గారు ఆగట్లేరు. ఓకేనా స్మైలీ? ఓకే, బై బై. Until next video, take care of yourself. Like, share and subscribe to 10 Million Ideas.